ఈ పైపులు అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పైపులు లూజ్ ఉన్నా కానీ డ్యామేజ్ అయినా కానీ మనకు వైట్ స్మోక్ బ్లాక్ స్మోక్ అనేది సైలెన్స్లోకి రావడం కామన్. ఈ ట్రిక్ చాలా మందికి తెలియక మనకు బ్లాక్ స్మోక్ వస్తుంది, అమ్మో మన బండి ఇంజిన్ బోర్ అయిపోయింది, లేదంటే నాయిల్స్ పట్టేసింది, అది పట్టేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఈ పైప్ అనేది పోయి మనకు బ్లాక్ స్మోక్ అని కానీ వైట్ స్మోక్ కానీ వస్తుంది. మనం అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్లెట్ ప్యాంట్ కూడా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇంటర్కూలర్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. సైలెన్స్లో డస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసుకుంటే మన బండి స్టార్ట్ అయితే వెనక నుంచి వైట్ స్మోక్ కానీ బ్లాక్ స్మోక్ కానీ ఏమీ రాదు. అలాగే మనం ఇప్పుడు ఇన్లెట్ ప్యాంట్ కూడా మొత్తం నీట్గా చూస్తున్నారు ఎంత డస్ట్ అనేది ఉందో. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. 1 by 1 మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని కస్టమర్కి కూడా చూపిస్తే అన్నీ నీట్గా చేయమన్నారు. ఎందుకంటే ప్రతిదీ కస్టమర్ సజెషన్ తీసుకుంటే మనకు కూడా కస్టమర్ కూడా ఒక క్వాలిటీ అనేది వస్తుంది. అంటే నీట్గా చెప్పి మనకు చేస్తున్నారు అనేది కూడా చూస్తున్నారు కదా ఎంత డస్ట్ అయితే ఉందో. కస్టమర్ కూడా మొత్తం నీట్గా చేసేయమన్నారు. మనం అయితే మొత్తం నీట్గా రెడీ చేసి కస్టమర్కి అయితే డెలివరీ అయితే ఇచ్చాము. స్మోక్ కూడా అయితే కస్టమర్కి ఏమీ రావట్లేదు అన్నారు.